టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నోట మళ్ళీ టీఆర్ఎస్ పేరు వినిపించింది. చాలా కాలం తర్వాత నేడు ఆదివారం తెలంగాణ భవన్కి చేరుకొని మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పార్టీ పేరును ప్రస్తావించే సమయంలో బీఆర్ఎస్ అని కాకుండా టీఆర్ఎస్ అని ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఉన్న పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ ఆ తర్వాత జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. అక్కడి నుంచి కేసీఆర్ బయటకు రావడమే మానేశారు. తెలంగాణ భవన్కు రాలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, కనీసం తన ఇంట్లో కూడా ఎమ్మెల్యేలు కార్యకర్తలతో పెద్దగా సమావేశాలు నిర్వహించింది లేదు. అయితే కేసీఆర్ లేకపోయినా కేటీఆర్ ఆధ్వర్యంలో ఇన్నాళ్లుగా పార్టీ బీఆర్ఎస్గానే కొనసాగుతూ వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకొని మీడియాతో మాట్లాడడం, అందులోనూ పార్టీ పేరును టీఆర్ఎస్ అని ప్రస్తావించడంతో పార్టీ పేరు మళ్ళీ మారుస్తారనే ప్రచారం జోరందుకుంది. అంతేకాకుండా ఏదో పొరపాటున అన్నట్లు కాకుండా ఇంటెన్షనల్గా 1కి 2 సార్లు టీఆర్ఎస్ ఎల్పీ అంటూ నొక్కి పలకడంతో పార్టీ పేరు మార్పు కూడా జరిగే అవకాశాలున్నాయంటూ ప్రచారం మొదలైపోయింది. అలాగే కేసీఆర్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి తిరిగి తెలంగాణ సెంటిమెంట్తోనే బరిలోకి దిగాలనే స్ట్రాటజీతోనే ఇలా పార్టీ పేరును టీఆర్ఎస్ అని పలికారని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. మరి దీనిపై కేసీఆర్ నుంచి కానీ లేదా కేటీఆర్ నుంచి కానీ క్లారిటీ వస్తే కానీ అసలు విషయం ఏంటనేది తెలిసే అవకాశం లేదు. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం.